మంత్రబలం శీర్షికలో గతంలో నేను ఒక మంచి భార్య కావాలంటే మగవాడు ఏం చదవాలో శ్లోకం చెప్పాను. ఇప్పుడు మంచి భర్త కావాలన్నా లేదా పెళ్ళైన వాళ్ళు తన సౌభాగ్యం సుఖంగా స్థిరంగా ఉండాలన్నా ఆ భర్త తన ఎంతో అనుకూలంగా ఉండాలన్నా ఇది కూడా వ్యాసకృతం అండి, వ్యాస మహర్షి రాసిన శ్లోకం అండి. ఇది అందరికీ ప్రసిద్ధమైందే ఇది. అయితే దాంట్లో అంత శక్తి ఉందని మనకు చాలామందికి తెలియదు. మామూలుగా మనందరం విన్న శ్లోకం కొన్ని అండి, విన్నా కూడా దాని గొప్పతనం మనకు తెలియదండి. మన ఇంటి పక్కనే ఉంటాడు, ఆయన గొప్పవాడే, ఆయన అండి ఆయన మాకు తెలియలేండి అనుకుంటాం. అంటే ఏంటంటే కొన్ని అనుభవంలోకి వస్తే కానీ అవి తెలియవు. అలాగే ఇప్పుడు ఈ శ్లోకం ఏంటంటే ఆడవాళ్ళు నిరంతరం ఇది అసలు ఇంకా ఈ 10 రోజుల 11 సార్ల 10 సార్ల అని కాదండి. ఆడవాళ్ళు వివాహమైన స్త్రీలు తమ జీవితాంతం కూడా స్నానం చేయగానే రోజు ఈ శ్లోకాన్ని మననం చేసినట్లయితే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏమవుతుందంటే సమస్త మంగళాలు లభిస్తాయి. మంగళం అంటే ఏంటి? శుభకరం, సౌభాగ్యం అండి. అంతకంటే ఏం కావాలండి? ఎన్ని ఉంటే మాత్రం ఏంటంటే ఆభరణాలని అన్నీ ఉన్నాయి. భర్త లేనప్పుడు అంటే విమర్శించడం కాదు, అది ఆ లోటు ఎవరు తీర్చే లోటు కాదండి. అందువల్ల ఆ సౌభాగ్యానికి వివాహమైన ప్రతి స్త్రీ అమ్మవారు ఎదురుకుండా చదవాల్సిన శ్లోకం మీకు మనవి చేస్తున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇది అందరికీ తెలిసిందే, కానీ మంత్రపూతమైన చాలా గొప్ప శ్లోకం అండి ఇది మనస్సు పెట్టి అమ్మవారు ఎదురుగుండా కనుక ఒక్కసారి ప్రతిరోజు కూడా చదివినట్లయితే వీళ్ళ మాంగళ్యం గట్టిగా ఉంటుందండి. సర్వమంగళ మాంగళ్యే, అందరికీ మంగళకరమైనటువంటి మాంగళ్యాన్ని అంటే మంచిని ఇచ్చేటువంటి ఓ శివే అంటే అమ్మవారు. చాలామంది అనుకుంటారండి శివుడికి శివ అంటారు, అమ్మవారిని శివా దీర్ఘం ఉంటుంది, శివ. అందువల్ల శివో నామరూపాభ్యాం అని ఒక శ్లోకం ఉందండి. అంటే ఏంటి? ఈ శివ అనే పేరు అమ్మవారికి ఉంది, శివ అనే పేరు శివుడికి ఉంది. అందువలన ఈవిడ ఎటువంటిది? శివ అంటే మంగళకరమైనది. సర్వార్థ సాధికే, మన కోరికలు అన్నీ తీరుస్తుంది అంటే అమ్మవారిని పూజ చేస్తే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే, ఏమండి? శరణ్యే త్రియంబకే దేవి, 3 కన్నులు కలిగిన ఓ అమ్మవారు అని. ఇది వచ్చి త్రయంబకం ఉంటండి. మనం చాలామంది శివుడికే 3 కళ్ళు ఉన్నాయి అనుకుంటాం, అమ్మవారికి కూడా 3 కళ్ళు ఉన్నాయి. అయితే ఆ 3వ కన్ను వేస్తే ఆ చిత్రపటం భయంకరంగా ఉంటుంది, పిల్లలు భయపడతారని మనకి ఇక్కడ చిత్రకారులు వేయటం లేదు. కానీ వ్యాసుడు చేసిన వర్ణంలో శివుడికే కాదు అమ్మవారికి కూడా 3 నేత్రాలున్నాయి. 3వది అగ్ని నేత్రం, మనకు లలితా సహస్రనామాల్లో వస్తుంది. అది సూర్యుడు చంద్రుడు, 3వ నేత్రం అమ్మవారికి అగ్ని. అందువలన శరణ్యే త్రియంబకే దేవి నారాయణుడి యొక్క చెల్లెలు నారాయణి ఈవిడ. అటువంటి ఓ నారాయణి నమోస్తుతే, నీకు నమస్కారం అమ్మ అని శ్లోకానికి అర్థం. మీ అందరికీ తెలిసిందే. రోజు కనుక మీరు చూసినట్లయితే మీ మాంగళ్యం నిలబడుతుంది, మీ సౌభాగ్యం నిలబడుతుంది, మీకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మరొకసారి చెప్తాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే. స్వస్తి.